హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఇవాళ మీకు ఫ్యూచూరియం అనే మ్యూజియం చూపిద్దాం అనుకుంటున్నాను. రేపేం జరగబోతుంది అని అందరం ఆలోచిస్తాం, కానీ రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో, మన చుట్టూ ఉన్న ప్రపంచం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ వేర్ ఫ్యూచర్ isn't just predicted, it's actively shaped. ఇది జస్ట్ ఒక మ్యూజియం మాత్రమే కాదు, మన అడ్వాన్స్ టెక్నాలజీకి, మన ఆలోచనలకు ఒక లాంచ్ ప్యాడ్. అంతేకాదు, భవిష్యత్తులో రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో అన్న ప్రశ్నలు అడగడమే కాకుండా వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా, రియల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పిల్లలకి ఇది ఒక మంచి ఇన్స్పైరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా మారుతుంది, మన ప్లానెట్ ఫ్యూచర్ ఏంటి, ఇలాంటివి అన్నీ చాలా ఇంటరాక్టివ్ వేలో చూపిస్తారు. ఇవి చూసాక ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. ఫ్యూచర్లో రాబోతున్న అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుంది అన్నది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఈ ఫ్యూచరియంకి సన్సెట్ టైం అప్పుడు వస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి. దీని ఆపోజిట్లోనే సన్సెట్ జరుగుతూ ఉంటుంది. ఆ సన్ రేసెస్ ఎప్పుడైతే ఈ హాల్ మీద రిఫ్లెక్ట్ అవుతుందో, ఆ మొత్తం ఎంటైర్ హాల్ అదొక రకమైన ఆరెంజ్ షేడ్లోకి మారుతుంది. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది చూడ్డానికి. అలానే ఈ ఫ్యూచరియం బయట వ్యూ కూడా ఎంతో అందంగా ఉండింది. ఈ ఫ్యూచరియంలో స్కై వాక్ ఆప్షన్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు స్కై వాక్ ఓపెన్ ఉండింది. అది అన్ని సీజన్స్లోనూ ఓపెన్ ఉండదు, ఓన్లీ సమ్మర్ టైంలోనే ఓపెన్ ఉంటుంది. సో మేము ఆ స్కై వాక్ని కూడా చూసాం. ఇట్ వాజ్ సో. ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుందని స్కై వాక్ని సెకండ్ వ్లాగ్లోకి కంటిన్యూ చేసేలాగా పెట్టాను. మీరు తప్పకుండా సెకండ్ వ్లాగ్ని కూడా చూడండి, ఫ్యూచూరియం వ్లాగ్ 2. అందులో స్కై వాక్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వన్ మస్ట్ నాట్ మిస్ ద స్కై వాక్ వ్యూస్. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ స్కై వాక్ వ్యూ చూసినప్పుడు. సో ఈ ఫ్యూచూరియంలో మనకి ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఏదైతే దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ని స్కాన్ చేస్తే అక్కడ మనకి వాయిస్ డిస్ప్లే అవుతుంది. సో మీరు అక్కడ వాయిస్ చెప్తున్నట్టు ఒక మనిషి వీడియో కనిపిస్తుంది కదా, అది మనం చెవు దగ్గర పెట్టుకొని వింటే ఆ ఎంటైర్ థాట్ ప్రాసెస్ ఏంటి, అది దేని గురించి అని వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ మనకి చెప్తారు, మనం వినొచ్చు. అది మనం ఎప్పుడైతే ఆ బ్యాండ్ని అక్కడ స్కాన్ చేస్తామో అది రికార్డ్ అవుతుంది. సో నేను చెప్పాను కదా బ్యాండ్స్ అని, ఇవే అనమాట. అక్కడ ఒక రోబోట్ ఉంది. ఆ రోబోట్ ఆ బ్యాండ్స్ పర్పస్ ఏంటో, మనం దాన్ని ఎలా వాడాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ రోబోట్. ఆ బ్యాండ్ని మనం తీసుకొని మనం చూడాలనుకుంటున్న ప్రతి ఒక్క డిస్ప్లే అయిన ఒక టెక్నాలజీ దగ్గరికి వెళ్ళి దాన్ని స్కాన్ చేస్తే మనకు ఆ టెక్నాలజీ ఏంటి, దాని పర్పస్ ఏంటి అన్నది క్లియర్ డీటెయిల్స్ మనకి ఇస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం మొత్తం టూర్ అంతా అయిపోయాక, ఫ్యూచూరియం టూర్ అయిపోయాక దాన్ని ఒక చోట డిపాజిట్ చేయాలి. అదిగో చూసారు కదా, మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఇలా స్కాన్ చేయగానే లైట్ మారుతుంది. సో అప్పుడు మనకి వాయిస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నేను చెప్తున్నది ఏంటంటే, మనం మొత్తం టూర్ కంప్లీట్ అయిపోయాక ఆ బ్యాండ్ని తీసుకెళ్ళి ఒక చోట డిపాజిట్ చేస్తే మనకు ఒక విజన్ కార్డ్ ఇస్తారు. ఆ విజన్ కార్డ్లో ఏముంటుందంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, మనం ఫ్యూచర్ని ఎలా చూడాలనుకుంటున్నాము అన్నది అది ఐడెంటిఫై చేసి మనకు ఒక విజన్ కార్డ్ ఇస్తుంది. సో అదనమాట. అలా ముందుకు వెళ్ళిపోగానే ఇక్కడ మొత్తం ఎంటైర్ సైన్స్ టెక్నాలజీస్ గురించి ఉంది. ఇందాక మనం చూసింది హౌసింగ్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్స్, దాని రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. అలాగే ఇక్కడ సైన్స్ రిలేటెడ్ టెక్నాలజీ అంతా డిస్ప్లే చేశారనమాట. మన డిఎన్ఏని ఎలా ఐడెంటిఫై చేస్తుందో అక్కడ నేను చెప్పాను కదా విజన్ కార్డ్ని మనం స్కాన్ చేయాలని. సో అదనమాట ప్లేస్ మనం స్కాన్ చేయడానికి. అక్కడ స్కాన్ చేశాక ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, మన డిఎన్ఏని అది స్కానింగ్ చేస్తుంది అక్కడ. సో మన డిఎన్ఏని స్కాన్ చేశాక మన హ్యాండ్ మూమెంట్ బట్టి
అక్కడ అదేమంటారు ఆ లైట్ అనేది మూవ్ అవుతూ ఉంది. మన హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ని అది సెన్స్ చేసుకుంటూ దాన్ని మూవ్ చేస్తూ ఉంది ఆ లైట్. సో అదొక్కటే కాదు, ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి అండ్ ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ ఉంది అని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. సో ఆ సైన్స్ టెక్నాలజీ నుంచి కొంచెం పక్కకు వచ్చాక ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ రోబోట్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ డిస్ప్లే చేశారు. ఎన్ని రకాల రోబోట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మీకు చూస్తున్నారు కదా, ఇదైతే ఎంటైర్ కోడ్ని రాసేస్తుంది. మనం అక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఉంది. ఆ డిస్ప్లే బోర్డులో మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాము అన్నది ఒక ప్రాంప్ట్ మనం దానికి ఇచ్చామంటే మొత్తం కోడ్ అంతా ఆ స్క్రీన్ మీద అలా రాసేస్తుంది వెంటనే. సో అదొక్కటే కాదు, ఇక్కడ ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయంటే ఇది చూసి నేను ఒక స్ట్రెచ్ నేను ఇలా షాక్ అయ్యాను. ఏంటి, విల్ ది ఫ్యూచర్ బీ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ రోబోట్స్ అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఇది చూడండి, ఈ డాగ్ ఎంత క్యూట్గా ఉందో. డాగ్ కూడా ఫ్యూచర్లో ఇలా ఆర్టిఫిషియల్ పెట్స్ ఉంటాయేమో మరి. మేబీ మన సెన్సెస్ని ఐడెంటిఫై చేసి అది కళ్ళు తెరవడం, మన సెన్సెస్ని ఐడెంటిఫై చేసి అది సౌండ్ చేయడం, మనం దాన్ని ముట్టుకోవడం మానేస్తే కామ్గా నిద్రపోవడం, అలాంటి ఒక విచిత్రమైన డాగ్ రోబోట్ కనబడింది. మా చిన్న పాప అయితే ఈ రోబోట్తో చాలా ఆడుకుంది. దానికి ఇదేదో ఒక ఆట వస్తువులా కనిపించింది అనమాట. దాన్ని ఎంజాయ్ చేసింది కాసేపు ఈ రోబోట్ని. సో దాని తర్వాత ఇక్కడ మన ఫ్యూచర్లో మన హౌసింగ్ సొసైటీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ అ డిజిటల్ వే. అక్కడ ఒక స్క్రీన్ ఇచ్చారు, ఒక ట్యాబ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మనం ఆ ట్యాబ్ ద్వారా అక్కడ కనిపిస్తున్న హౌసింగ్ సొసైటీని చూస్తూ ఉంటే మనకు అన్ని డిజిటల్ ప్యాటర్న్లో అవి డిస్ప్లే కనబడతాయి అన్నమాట. ఒక పర్సన్ క్యారెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక చిన్న సైజ్ డిజిటల్ టూర్ లాగా ఉంటుంది, హౌసింగ్ సొసైటీ డిజిటల్ టూర్ లాగా. ఫ్యూచర్లో మన రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన హౌసింగ్ సొసైటీస్ ఎలా ఉంటాయి అనేది బాగా అందంగా ప్రొజెక్ట్ చేశారు ఇన్ అ డిజిటల్ వే. మనం ఆ ట్యాబ్తో దాన్ని స్క్రీన్ చేసినప్పుడు, మనం దాన్ని స్కాన్ చేసినప్పుడు చూస్తున్నారా అన్ని మూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి మనకు ఆ పిక్చర్లో. అక్కడ గ్రాస్ ఉన్నట్టు, పార్క్ ఉన్నట్టు, ట్రాన్స్పోర్టేషన్ మూవ్ అవుతున్నట్టు, ఇదంతా డిజిటల్ డిస్ప్లే అన్నమాట. అక్కడ నిజంగా అక్కడ చూపించిన వాటిలో ఏమీ లేదు. మనకి డిజిటల్ ప్రొజెక్షన్లో ఈ ట్యాబ్లో చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ కానీ లేకపోతే అక్కడున్న మూవ్మెంట్ కానీ ఆ స్క్రీన్ మీద కనిపించింది. సో అలానే పక్కకు వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒక రూమ్ కనిపించింది విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ కమింగ్ అవుట్. నాకు దీని గురించి ఏంటో నేను ఆ రోజు తెలుసుకోలేకపోయాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. సో దాన్ని కూడా నేను క్యాప్చర్ చేసి చూపించాను మీకు. సో ఈ సెక్షన్ మొత్తం హౌసింగ్ సొసైటీస్ గురించి, హౌసెస్ అక్కడ హౌస్ స్ట్రక్చర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి. సో నెక్స్ట్ దాని పక్కకు రాగానే మన ఫ్యూచర్ మెట్రో సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాంట్లో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది గ్లాస్ పీసెస్తో డిస్ప్లే చేశారు వాళ్ళు దాన్ని. ఇక్కడ ఉన్నవన్నీ నాకు తెలిసి పెయింట్ వేసిన గ్లాస్ పీసెస్ అనుకుంటున్నాను. ఇట్ క్యాన్ బీ ప్లాస్టిక్ ఆల్సో, బట్ నాకు చూడడానికి మాత్రం అవి గ్లాస్ ఐటమ్స్ లా కనిపించాయి. అండ్ ఫ్యూచర్లో మన మెట్రోస్ కానీ మన ట్రైన్స్ కానీ ఇప్పుడున్న వాటికంటే ఇంకా స్పీడ్ ట్రైన్స్ కానీ ట్రామ్స్ కానీ వస్తాయి కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే చేశారు. అండ్ ఫ్యూచర్లో మన రోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ రోడ్ సిస్టమ్ ఏంటి అన్న ఒక చిన్న విజన్ని అక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు. అది కూడా చాలా బాగుంది చూడ్డానికి.
ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ చూడగానే ఇంత దారుణంగా డెవలప్ అయిపోయినప్పుడు మనం క్యాచ్ చేయగలుగుతామా ఈ టెక్నాలజీ మొత్తాన్ని, మనం అందులో ఇన్హెరిట్ అవ్వగలుగుతామా అనే ఒక డౌట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ టైం చేంజెస్ అకార్డింగ్లీ. ఇదేంటంటే అక్కడ వాటర్ల్యాండ్, వండర్ల్యాండ్, ఓషన్, మార్స్, Cloud9 అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం దేని మీద అయితే కనిపించాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఫ్యూచూరియం సెలెక్ట్ చేసుకున్నారు. సో మన పిక్చర్ని క్యాప్చర్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ మీద మన ఫోటోని స్టిక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మనం ఓషన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఓషన్లో ఉన్నట్టు ఆ పిక్చర్ని అక్కడ పెడుతుంది. లేదు మనం మార్స్ సెలెక్ట్ చేసుకుంటే లేకపోతే మార్స్లో ఉన్నట్టు మన పిక్చర్ని అలా పెడుతుంది. సో ఇదండి ఫ్యూచూరియం వ్లాగ్ 1. ఇందులో నేను హాఫ్ ఆఫ్ ది ఫ్యూచూరియంని మీకు చూపించగలిగాను. మిగతా హాఫ్ అండ్ ద స్కై వాక్ వ్యూ ఈ 2 వ్లాగ్ 2లో ఇలాగే ఇంట్రెస్టింగ్ వేలో ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇంతకు ముందు చెప్పినట్టు స్కై వాక్ వ్యూ అనేది మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక మంచి ప్లేస్ అనమాట. సో తప్పకుండా ఫ్యూచూరియం వ్లాగ్ 2 కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. బెర్లిన్లో ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూడాలని అనుకుంటున్నారా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Cheers! Auf Wiedersehen!